मैं खराब हूं तो सही है, मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना दो। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा दो, इससे कौम की भलाई होगी ना। मुकाबला करना है तो ये मुकाबला करो। अकबर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए। अकबर तू हजारों बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ा रहे हैं। अकबर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे, करोड़ों को देंगे। अकबर तो 1000 यतीमों की कफालत कर रहा है, हम 10,000 यतीमों की करेंगे। मुकाबला इस तरीके से करो ना, जवाब अकबर का इस तरीके से दो ना, इससे कौम का भी फायदा है। नहीं, अकबर साहब यतीम के सर पे हाथ रखे तो हाथ जरा टेढ़ा था, सीधा रहना, यही हो गया ना भाई। नहीं, अकबर साहब ऐसा क्यों रखे, ऐसा रखना। अकबर साहब खाने पे क्यों रखे, सर पे रखना। अकबर साहब सीने पे क्यों रखे, पीठ पे रखना। आप बताओ, ठीक है भाई, मेरे हाथ में रखने का सलीका नहीं आया, मुझे काबिल नहीं हूं। अल्लाह ने आपको नेक बनाया, काबिल बनाया, इल्म की दौलत से नवाजा। सही हाथ रखना आपको अल्लाह ने सिखाया है। ओवैसी फातिमा KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన FTL ల్యాండ్ పైన ఎవరైనా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారికి. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువు లైన్ కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము.